హాయ్ ఆల్ అందరికీ నమస్తే అండి. వైజాగ్ వెళ్తున్నాను. మ్యాక్సిమం ఈరోజు వ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తా. చాలా రోజులైంది కదా వ్లాగ్ షూట్ చేసి. సో, ఈరోజు ట్రై చేద్దాం చిన్న వ్లాగ్ షూట్ చేయడానికి. వైజాగ్ వెళ్తున్నా. హన్షన్ రెడ్డికి శ్రీ చైతన్య హాస్టల్‌లో జాయినింగ్ చేశామండి. సో, దాని ఫీజు అదన్నీ చూసుకొని రావడానికి వెళ్తున్నా. ఈరోజు కన్ఫర్మ్ అయిపోతే రేపు గానీ, ఎల్లుండి గానీ హన్షన్ రెడ్డికి తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. సో, దానికోసమే వైజాగ్ వెళ్తున్నాము. చూద్దాం. వీలైనంత వరకు వ్లాగ్స్‌లో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. హన్షన్ రెడ్డి ఉన్ని షియో బేబీ ఇదిగోండి ఉంటారు ఇంట్లో. నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్తాము. మ్యాక్స్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అలా అవుతుంది మధ్యాహ్నం. ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళి కలుసుకొని వచ్చేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఎంత టైం అవుద్దో తెలీదు. ఈవినింగ్ కాదు మ్యాక్స్ నైట్ అయిపోవచ్చు. శ్రీకాకుళం దాటాక ఇక్కడ టీ బ్రేక్ కోసం ఆగాము. టీ కమ్ బిస్కెట్ తిన్నాము. తిన్నాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఇంకా తగరపు వలస ముందు ఆగామండి. ఇంకా నెక్స్ట్ స్టాప్ కాసేపు ఆగి ఇంకా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. వైజాగ్ నాన్ స్టాప్గా వెళ్ళిపోయామనుకోండి తలనొప్పి అలా వస్తుంది, లాంగ్ జర్నీ చేసిన ఫీల్ వస్తుంది. అదే నెమ్మదిగా ఆక్కుంటూ వెళ్తే మనకి ఏం పెద్ద అనిపించదు, లాంగ్ జర్నీ అయినా బైక్ పైన. నియర్లీ వైజాగ్ రీచ్ అయిపోయామండి. దగ్గరికి వచ్చేసాము. మాకు ఈ తాటి ముంజలు కనిపించాయి. ఈ ఇయర్లో అసలు నేను తాటి ముంజలు టేస్టే చేయలేదు. అందుకోసమే తిందామని చెప్పేసి ఆగాను. వాళ్ళేమో ఇలా హోల్గా కొట్టేసి ఇస్తున్నారనమాట. ఒకసారి ట్రై చేద్దాం, ఎప్పుడు తినలేదని చెప్పేసి ట్రై చేశాను. అస్సలు నా వల్ల కుదరలేదు. మళ్ళీ ఒక 3-4 తాటి ముంజలు తీసుకొని అవే తిన్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఫ్రెష్గా కొట్టిస్తున్నారు వాళ్ళు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. టోటల్ 50 రూపీస్ ఎంత అయిందనుకుంటా అంతే. ఇంకా హన్షన్ రెడ్డి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది కొమ్మాది, కాకపోతే మా వాడిది కొమ్మాది బ్రాంచ్ కాదు. ఇదిగోండి మధురవాడ క్యాంపస్. ఇది హన్షన్ రెడ్డి ఇప్పుడు చదువుతున్న స్కూల్ అనమాట. మేము వెళ్ళేసరికి 5:30-6 అలా అయిపోయింది. పిల్లలందరూ కూడా బయట చాలా చక్కగా ఆడుకుంటున్నారు. చాలామంది శ్రీ చైతన్య స్కూల్స్లో ఏమి గేమ్స్ ఉండవు, ఓన్లీ చదువు మాత్రమే అన్నారు. లేదు, లోపల కొన్ని గేమ్స్ ఉన్నాయి. షటిల్, వాలీబాల్ ఇవన్నీ ఆడుకోవచ్చు. ఇంకా హన్షన్ రెడ్డి క్లాస్ రూమ్కి అయితే వచ్చేసాము. ఇది ఏసీ క్యాంపస్ అండి. ఇదిగోండి రూమ్కి అయితే వచ్చేసాము. ఈ రూమ్ కన్ఫర్మ్ చేసుకున్నాము. మొత్తం 4 మెంబర్స్ జాయినింగ్ అనమాట. హన్షన్ రెడ్డి ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా ఒకే దగ్గర జాయిన్ అవుతున్నారు. ఇంకా తెలిసిన వాళ్ళు ఒక అబ్బాయి. టోటల్ 4 మెంబర్స్ అండి. అమౌంట్ కట్టేసాము స్కూల్కి. నెక్స్ట్ ఇంకా బెడ్స్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం హాస్టల్స్కి వచ్చాము. బెడ్స్ అన్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. 4 బెడ్స్ ఒకే దగ్గర. హాస్టల్ వార్డెన్ ఏమన్నాడంటే బెడ్స్ తీసుకొచ్చి వేసేయాలండి, పిల్లల్ని తీసుకురాలేదు కాబట్టి, లేదంటే వేరే పేరెంట్స్ వస్తే వాళ్ళకి బెడ్స్ ఇచ్చేయాల్సి ఉంటుంది అని చెప్తే వెళ్ళి బెడ్స్ తీసుకొచ్చారండి. 4 బెడ్స్ తీసుకొచ్చి ఎవరి బెడ్ వాళ్ళకి వేసేసి ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోయాము. ఇదిగోండి ఈ 4 బెడ్స్, డౌన్ 4 బెడ్స్ తీసుకున్నాము. బంక్ బెడ్స్ అనమాట. ఓన్లీ బంక్ బెడ్సే ఉన్నాయి అన్ని రూమ్స్లో కూడాను. ఎదురు పిల్లల రూమ్ ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇంకా ఫుడ్ అయితే ఎలా ఉందో చూడాలి కదా. సో మెస్ దగ్గరికి వచ్చాము. పిల్లలందరూ కూడా భోజనం చేస్తున్నారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ప్రతిరోజు కూడా పప్పు పెరుగు కామన్ ఉంటుంది, 2 పూటలు మార్నింగ్ టిఫిన్స్. పిల్లలు చూడండి చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇంకా మేము వెళ్ళిపోయే టైం వచ్చేసింది. చూడండి పిల్లలందరూ ఈ టైంలో కూడా బయట ఆడుకుంటున్నారు. మా ఆయన క్యాంప్ చూసి పిల్లలందరూ కూడా వచ్చారనమాట క్యాంప్ దగ్గరికి. సో పిల్లలైతే చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. అంతమంది పిల్లలు కూడా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ. ఇది 6th నుంచి 10th వరకు అండి మధురవాడ క్యాంపస్. డిమార్ట్కి వెళ్ళి ఇంటికి కావాల్సినవి తీసుకొద్దామని అనుకున్నాం. అప్పటికే 7:30-8 అలా అయిపోయింది. టైం లేట్ అయిపోద్దని తెలుసు. ఒకసారి వ్యాంగ్ అయిపోద్దని చెప్పేసి లోపలికి వచ్చాము. కాకపోతే డిమార్ట్లో చాలా క్రౌడ్ ఉంది. బిల్లింగ్ కౌంటర్ అయితే విపరీతమైన క్రౌడ్ ఉంది. ఇంకా వద్దులే అని చెప్పేసి, ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా ఏమి షాపింగ్ చేయలేదు. జస్ట్ ముట్టలేదు. ఆ క్రౌడ్ చూసి ఇంకా అలా రిటర్న్ వచ్చేసాము. ఇంకా అంతే. ఇంకా దారిలో ఫుడ్ అది తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి బయటకు వచ్చేసాము. ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. రెస్టారెంట్లో చిల్లీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము.
ఆర్డర్ చేసిన ఒక 10 నిమిషాలకు వచ్చిందనుకుంటా. పెద్ద ఆకలిగా లేదు. కాకపోతే తినేసి స్టార్ట్ అవ్వాలి. ఇంటికెళ్ళేసరికి 12:30 అలా అయిపోతుంది కదా టైం. సో, ఫుడ్ ఆర్డర్ చేసాము. ఫుడ్ తినేసాక ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఇంటికి. చిల్లీ చికెన్ కమ్ ఫ్రై పీస్ బిర్యానీ అనుకుంటా. బాగుంది. టేస్ట్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. బాగానే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేస్తానండి. అంటే హన్షిన్ రెడ్డి జాయినింగ్ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేసిస్తాను. అదొక వీడియో చేయడం నాకు ఇష్టం లేదు. 2 కలిపి ఒకే దగ్గర ఉంటే బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ ఇది హన్షిన్ రెడ్డికి మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నాను. హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. ఈరోజు హన్షిన్ రెడ్డి స్కూల్ జాయినింగ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వైజాగ్ మధురవాడ బ్రాంచ్లో జాయినింగ్ ఉందన్నమాట. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వ్లాగ్ ఎప్పటికైనా హన్షిన్ రెడ్డికి మెమొరీగా ఉంటుంది కదా. నేను హాస్టల్లో జాయినింగ్ అయ్యే డే అని చెప్పేసి వాడికి మెమొరీగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఫుల్ డే షూట్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి. టోటల్ అందరం రెడీ అయిపోయామండి. వెహికల్ మాట్లాడాం. నెక్స్ట్ ఇంకా పిల్లలు కూడా ఆల్మోస్ట్ రెడీ. ఇదిగోండి రెడీ అయిపోయారు. వాడి కోసం ఇగో మొత్తం అన్నీ ఒక హెవీ బ్యాక్ ప్యాక్లో పెద్ద బ్యాక్ ప్యాక్లో మొత్తం ప్యాక్ చేసేసాను వాడి సామాన్లన్నీ. బెడ్ అయితే మొన్న వేసి వచ్చేసామండి. లాస్ట్ వెళ్ళిన టైం బెడ్ వచ్చేసి అక్కడ వేసి వచ్చేసామంటే వాడి బెడ్ కన్ఫర్మేషన్స్ కోసం ఆ బెడ్ అక్కడ వేసి వచ్చేసాము. ఇప్పుడు లగేజ్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ సర్దేసి హనీకి జాయినింగ్ చేసి వచ్చేయడమే. చూడాలి వెళ్ళాక ఇంకేమంటాడో. వాడికి అక్కడ అంతా నచ్చి హ్యాపీగా అక్కడ ఉండి చక్కగా చదువుకోవాలి. అదే మా విష్. ఇక్కడ నుంచి అంత దూరం పంపించి చదివించడానికి అదే రీజన్. చక్కగా చదువుకోవాలి కదా పిల్లలు. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే అంత దూరం తీసుకెళ్ళి జాయిన్ చేయాల్సి వచ్చింది. చూద్దాం. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ తీస్తా. మంచి ఎక్సైటెడ్ మీద తీస్తాను. వ్లాగ్ మొత్తం షూట్ చేస్తాను. ఉండిపోతావు అని హాస్టల్లో కన్ఫర్మ్. అదిగో కన్ఫర్మ్ ఉండిపోతాను అంటున్నాడు. అంటే ఇక లాస్ట్ అక్షర స్కూల్లో చదివాడు అనమాట. ఆ స్కూల్ తప్ప ఇంక ఏ స్కూల్లో అయినా నేను ఉండిపోతానని అన్నాడు. వెళ్ళిన తర్వాత చూడాలి. ముందు అలానే మాట్లాడతారు పిల్లలు కదా. వెళ్ళాక ఏం చేస్తారో చూడాలి. చక్కగా హ్యాపీగా ఉండి మంచిగా చదువుకొని మంచిగా రావాలి. 15 days కంటే హోమ్ సిక్ వస్తాడండి. ఉండిపోవడానికి కాదు, హోమ్ సిక్ వచ్చి మళ్ళీ వెళ్తాడు. అంతేనే. అంతే. బాయ్ బాయ్ బాయ్. వెళ్ళే ముందు ముత్యాల పొలం తల్లి దర్శనానికి వెళ్ళామండి. దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతున్నాము. అదే రోజు మా హస్బెండ్ బర్త్డే కూడా ఉంది. సో దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళాం. మాకు చాలా సెంటిమెంట్ అనమాట ముత్యాల పొలం తల్లి. ఎక్కడ చిన్న క్యాంప్ వెళ్ళినా ఏది వెళ్ళినా సరే దర్శనం చేసుకునే వెళ్తాము. అంత సెంటిమెంట్ మాకు ముత్యాల పొలం తల్లి. ఏ చిన్న క్యాంప్ వెళ్ళేటప్పుడు కూడా మీరు ముందు వీడియోస్లో చూసే వాళ్ళైతే చూసుంటారు. కంపల్సరీ దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతాము. సియో బేబీ హాయ్. మా ఆయన బర్త్డే ఈరోజు. ఎవరికైనా కేక్ ముక్కలు కావాలంటే మా ఆయనకి అడగండి. హన్షిన్ రెడ్డి బిజీ విత్ ఫోన్. నాట్ బిజీ, లిస్ట్ వచ్చేస్తా. జన్మదిన శుభాకాంక్షలు విత్ మీ. ఓకే బాయ్. వైజాగ్ వెళ్తున్నాం. ఆన్ ద వేలో ఉన్నాం. టెక్కల్ రూట్లో ఉన్నాం. ఇంకెవరు టిఫిన్స్ ఏమీ చేయలేదు. ఆన్ ద వేలో హైవే ఎక్కాక టిఫిన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా మిగిలిన 2 పిల్లలు వచ్చేసి వాళ్ళు వేరే వెహికల్లో వెళ్తున్నారు. ముందు స్టార్ట్ అయిపోయారు వాళ్ళు. మేము బ్యాక్ వెళ్తున్నాం అనమాట. కాస్త లేట్ అయింది మాది. నేనేమనుకున్నానంటే వైజాగ్ వెళ్ళే దారిలో వెహికల్లో కొన్ని రీల్స్ తీసుకుందామని అనుకున్నా. సో మా బాబు అదే అంటున్నాడు, అమ్మ రీల్స్ తీద్దామన్నావు కదా, వెనక్కి సీట్కి వచ్చి రీల్స్ తీద్దామని అన్నాడు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు మరి తీయడానికి. సో ఇంకా రీల్స్ ఏమీ తీయలేదు. ఇంకా అలా స్టార్ట్ అయిపోయామంతే. హైవే పైన ఇంకా టిఫిన్ చేసేసాక మా షియో బేబీ చక్కగా పడుకోపోయింది బ్యాక్ సీట్లో. హన్షిన్ రెడ్డి ఫ్రంట్ సీట్కి వచ్చేసాడు, నా పక్కకు వచ్చేసాడు. ఇంకా మా షియో బేబీ అయితే చక్కగా పడుకోపోయింది. ఇంకా నేను హన్షిన్ రెడ్డి అలా మాట్లాడుకుంటూ వచ్చేసాం. ఇంకా స్కూల్కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఇది హాస్టల్కి వెళ్తున్నాము. స్కూల్ ఫ్రంట్ ఉంటుంది, హాస్టల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇందులో గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ 2 ఉంటాయి. గర్ల్స్ హాస్టల్ ఒక సైడ్ ఉంటుంది, బాయ్స్ హాస్టల్ ఒక సైడ్ ఉంటుంది. అసలు సంబంధమే ఉండదు. వాల్స్ చాలా పై వరకు ఎత్తేసి ఉంటాయి. ఇదిగోండి హన్షిన్ రెడ్డి రూమ్కి వచ్చేసాను. వాడు బెడ్ అదంతా సెట్ చేసేసాను. బెడ్షీట్స్ అవి తీసుకొచ్చాను కదా, అవన్నీ సెట్ చేశాను. చూడండి
ఈ పైకెక్కి ఆడుతున్నారు ఇద్దరు వజ్రాలు. ఇంకా హన్షిన్ రెడ్డికి ఇంకొన్ని సామాన్ తీసుకోలేదండి. బకెట్, మగ్గు, నెక్స్ట్ అది డైలీ యాక్సరీస్, నెక్స్ట్ ఇంకా వాడి తాలూకా పెట్టి, దాని లాక్స్ ఇవన్నీ తీసుకోలేదనమాట. సో అవన్నీ తీసుకుందామని చెప్పేసి డీమార్ట్కి వచ్చాము. ఇంకా స్కూల్ బ్యాగ్స్ కూడా తీసుకోలేదు. షియో బేబీకి కూడా స్కూల్ బ్యాగ్, క్యారీ బ్యాగ్ ఇవన్నీ కావాలి. సో వీటన్నిటి కోసం అని చెప్పేసి డీమార్ట్కి వచ్చాము. డీమార్ట్‌లో ఒక 3 అవర్స్ అయిపోయిందని చెప్పొచ్చు. మా షియో బేబీ చూసారా ఈ ట్రాలీలో కూర్చుంది. ఫస్ట్ కూర్చుంది లాస్ట్ వరకు అన్ని సామాన్లు ఫుల్ అయిపోయినా సరే అందులోనే అలా కూర్చొనుంది. బిల్లింగ్ దగ్గర మాత్రమే లేచింది. అందరూ కూడా చాలా కామెడీగా చూసారు. ఒక షాట్ తీయాల్సింది తీయలేదు. ఇంకా బయట ఫుడ్ అది తినేసామండి. పిల్లలు బిర్యానీ అది తిన్నారు. తిన్నాక ఇంకా హాస్టల్‌కి వచ్చేసాము. ఇదిగోండి వాడికి కావాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా తీసుకొని ఇంకా హాస్టల్ లోపలికైతే వచ్చేసాము. వాళ్ళ అన్న ఇదే పెడుతుంది హాస్టల్కి. పాపం ఈరోజు అన్ని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాం. చూడాలి మరి ఎలా ఉంటుందో పరిస్థితి. రూమ్కి వచ్చాక వాడి బాక్స్లో అన్నీ పెట్టి సర్దేశాను. దానికి లాక్ కూడా వేశాను. దానికి తాడు కట్టి అదిగోండి ఆ కీ సెట్ చేస్తున్నాను. వాడు డ్రెస్ అది చేంజ్ చేసేసాడు. అప్పటికే టైం వచ్చేసి 4:30, 5 అలా అయిపోయింది. ఆ రోజు మొత్తం జర్నీ కాబట్టి నాకు కాస్త హెడేక్గానే ఉంది. కానీ తప్పదు. మొత్తం లగేజ్ అంతా సెట్ చేసేసాను. మొత్తం అన్నీ బాక్స్‌లో పెట్టేసాను. ఇంకా బుక్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. బుక్స్ తాలూకా అమౌంట్ అయితే పే చేసేసాము. మేము ఇచ్చేస్తామని చెప్పారు. మీరు వెళ్ళిపోవచ్చు మేము ఇచ్చేస్తామని చెప్పారు. సో మేము ఇంకా వాడి లగేజ్ అంతా సెట్ చేసేసి ఇంకా వాడికి ఇంకా అన్ని జాగ్రత్తలు చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ చాలామంది అడగొచ్చు మళ్ళీ వాష్‌రూమ్స్ క్లీన్‌గా ఉన్నాయా లేదా వాష్‌రూమ్స్ కోసం మెన్షన్ చేయలేదా అని వచ్చాము. వాష్‌రూమ్స్ పర్లేదండి అన్నీ బాగానే ఉన్నాయి. ఒక సైడ్ ఏమో లెట్రిన్స్ ఉన్నాయి. ఒక సైడ్ బాత్రూమ్స్ ఉన్నాయి. మిడిల్‌లో వాష్ ఏరియా అనమాట. బ్రష్ అది చేసుకునే వాష్ ఏరియా ఉంది. పర్లేదు అన్నీ నీట్‌గానే ఉన్నాయి. పిల్లలు కదా వాళ్ళు ఇంకా అలవాటు పడాలి. కాస్త టైం పడుతుంది వాళ్ళు అలవాటు పడటానికి. చూడాలి ఇంకా మా బాబు అయితే ఏమంటాడో. జాయినింగ్ అయిన కొద్ది రోజుల వరకు ఇబ్బందే. వాడికి ఇబ్బందే, మాకు ఇబ్బందే. ఇదిగోండి వాడి బెడ్ అంతా నీట్‌గా సర్దేశాను. చూడండి బాక్స్, బ్యాగ్, వాడి బకెట్ అన్నీ కూడా చక్కగా అలా పెట్టేసి సర్దేశాను. ఇదిగోండి వాడి రూము. ఏసీ క్యాంపస్ కదా! సో నైట్ ఏసీ ఆన్ చేస్తున్నారంట. బానే ఉంది. సో రూమ్, పిల్లలు, హాస్టల్ అంతా ఓకే అండి. మన పిల్లలు అలవాటు పడడానికి టైం పడుతుంది. ఒక 2 మంత్స్ అలా పడుతుందంట టైం చాలామంది చెప్పారు. ఇదిగోండి ఇక్కడ ఇవి ఫోన్స్. వీటికి కార్డ్స్ ఉంటాయి. వాటికి మనం రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ చేస్తే పిల్లల ఇంటికి ఈవినింగ్, మార్నింగ్ కాల్ చేసి మాట్లాడొచ్చు. బాయ్ బాయ్. ఉండిపోతావు కదా ఇక్కడ హ్యాపీగా. ఖచ్చితంగా ఎవరైనా వస్తే ఫోన్ చేసి మాట్లాడడమే. హ్యాపీ చదువుకోవాలి, ఆడుకోవాలి. ఓకే. ఇదిగోండి ఇంకా విడిచిపెట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. పిల్లలందరూ చూసారా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డుకి రీఛార్జ్ చేసి ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఇంటికి ఫోన్ చేసి. ఈవినింగ్ చూడండి బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇటువైపు షటిల్, ఇటువైపు వాలీబాల్, ఫ్రంట్కి వాలీబాల్, ఇటు సైడ్ మళ్ళీ షటిల్. అందరూ చాలా చక్కగా యాక్టివ్గా ఆడుకుంటున్నారు పిల్లలందరూ కూడాను. ఈ గేట్ అంటే ఈ గోడ దాటి అటు సైడు గర్ల్స్ హాస్టల్ ఉంది. ఇప్పుడు నేను బాయ్స్ హాస్టల్ నుంచి బయటకు వస్తున్నాను. మీకు కనిపిస్తున్న ఈ ఫ్రంట్ బిల్డింగ్ వచ్చేసి స్కూల్. రావడం లేదు. చెప్పండి బాయ్. సే బాయ్. బాయ్ 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 బాయ్. ఇంకా హనీకి విడిచిపెట్టేసి బయటకు వచ్చేసాము. అంత కామ్ అండి. వచ్చేటప్పుడు పిల్లలు ఇద్దరు కారులో కూడా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇద్దరు కూడా ఇంట్లో కూడా 24 అవర్స్ కొట్టుకుంటూనే ఉంటారు. అలాంటిది టోటల్ అంతా కామ్, సియోలి కామ్గా ఇదిగోండి చూడండి ఆ పైకెక్కి అలా కామ్గా పడుకొని బయటకు చూస్తుంది. అంత సైలెంట్ అయిపోయింది. ఇంట్లో కూడా అంత పిల్లలు ఇద్దరు ఉంటేనే అల్లరండి. ఒక్క పిల్లలు ఉంటే చాలా కామ్గా ఇల్లంతా సైలెంట్గా ఉంటుంది. ఏముండదు అల్లరి అస్సలు ఏముండదు. ఇదిగోండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. రిటర్న్ సిగ్నల్స్ టైం అనమాట. వైజాగ్లో సిగ్నల్స్ గొప్ప ఇబ్బంది. ఇది కరెక్ట్ ఎక్కువ ట్రాఫిక్ ఉన్న టైం అనమాట. సో సిగ్నల్స్ దగ్గరే మాకు 1 అవర్ అలా పట్టేసిందని చెప్పొచ్చు. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. దారిలో ఫుడ్ అది తిన్నామనుకుంటా. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి నైట్ 12, 12:30 అలా అయిపోయింది. బాయ్ బాయ్.